ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీరేమీ టెన్షన్ పడకండి సార్. మీరు చేసిన పనులకి లైఫ్లో మీరు బయటికి వెళ్ళరు. నేను అప్పటికే చెప్పాను పోదాము అని, వీళ్ళు నా మాట విన్నారా? రమ్య, సార్ వాళ్ళని మర్యాదగా సెల్లో పెట్టి కొత్త సెక్షన్తో ఎఫ్ఐఆర్ రెడీ చేయి. ఇప్పుడు వెళ్దామా సార్? సాధో, ఇది మోసం, మేము ఒప్పుకోం. మర్యాదగా వెళ్ళండి. సార్ 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 నేను తప్పు చేయలేక సార్, నన్ను వదిలేండి సార్. ఏయ్ సరే సార్, అవుట్. ఓకే సార్. హ్యాట్స్ ఆఫ్ జేడీ. ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలో పక్కా ప్లాన్తో ఉన్నావు. నేరస్తులు స్టేషన్ దాటిపోకుండా చేశావు. గ్రేట్. జై హింద్. తప్పు చేసి తప్పించుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తాట తీసి న్యాయస్థానం ముందు నించోబెడతాను. ఏంటి బాయ్ మీరు చెప్తుంది? మినిస్టర్ వాళ్ళని వేరే కేసులో అరెస్ట్ చేశారా? అవును యువరాజ్. ఇదంతా కేదార్ జగదాత్రినే చేశారు బాయ్, వాళ్ళని వదలకండి. రే ఫూల్, నేనిక వాళ్ల వెంటపడి ఏం ఉపయోగం ఉంది? వాళ్ళు చెప్తే జేడీ పెట్టిన కేసు తీసేస్తుందా? ఇక వాళ్ళతో నాకు పని లేదు. నేను జేడీతోనే తేల్చుకుంటా. పోనీదేవా. అమ్మా అమ్మా, మినిస్టర్ గారిని, ప్రసాద్ అంకుల్ని జగదాత్రి వాళ్ళ అమ్మ కేసులో వదిలేసి వేరే కేసులో అరెస్ట్ చేశారంట. ఏంటత్తయ్య నన్ను చూస్తున్నారు? మీరు అడిగినట్టే కేసు వెనక్కి తీసుకున్నాను కదా. ఇంకా నాకు ఆ కేసుకి ఏ సంబంధం లేదు. ఆ జేడీ వాళ్ళ మీద ఏ కేసులు పెట్టిందో ఆ జేడీకే తెలియాలి. పిన్ని, మనం ఈ విషయాన్ని ఇంతటితో వదలొద్దు. వెళ్ళి జేడీని కడిగి పారేద్దాం. ఏంది మనం పోయి ఆమెని కడిగి పారేసేది? కాళ్ళిరిచి చేతిలో పెట్టి పంపిస్తుంది. ఇక అన్నయ్య గారిని ఆ ఎంకన్న సామె కాపాడాలా? వెళ్ళం జేడీ. మీనన్ వేయబోయే ప్రతి అడుగు ముందే పసిగట్టి వాడి ఆట కట్టించి పరిగెత్తేలా చేశావు. ఇంత చేసినా జేడీ హ్యాపీగా లేదు సార్. ఎందుకు జేడీ? ఏమైంది? మినిస్టర్ వాళ్ళని మీ అమ్మ కేసు నుంచి తప్పించినందుక? వాళ్ళెంత ప్రయత్నించి ఇక నుంచి తప్పించుకుందాం అనుకున్నా వాళ్ళని ఆఫీస్ గడప కూడా దాటనివ్వండి సార్. వాళ్ళకి శిక్ష పడకుండా అయితే ఎవరు ఆపలేరు. కానీ మీనన్ని మా కాంపౌండ్ కూడా దాటనివ్వకూడదు అనుకున్నాను. పెళ్లి పీటల వరకు ఎలా రానిచ్చానో తెలియట్లేదు సార్. కమాన్ జేడీ, పెళ్లిని నీ చేతుల మీదుగా జరగనివ్వకూడదనుకునే మీ పిన్ని వాళ్ళు ఒకవైపు, పెళ్లి కొడుకు వాళ్ళు ఒకవైపు, ఆ మీనన్ గాడు ఒకవైపు. ఇన్నిటి మధ్యలో ఆ మీనన్ గాడిని ఆపలేకపోవడంలో నీ తప్పేమీ లేదు జేడీ. గెలుపుకి కారణాలు ఉండొచ్చు కానీ ఓడిపోవడానికి కారణాలు ఉండకూడదు. అలా కారణాలు ఇచ్చుకోవడం మొదలు పెడితే ఓటమికి మనం అలవాటు పడుతున్నామని మీరే చెప్పారు కదా సార్. అందుకే మీరు కేడి చెప్పే ఏ కారణాలు నేను ఓడిపోయానని నిజాన్ని మాత్రం మార్చలేవు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జేడీ. ఇవాళ నువ్వు చెప్పిన మాట ఈ వినడానికైనా
మీ అమ్మ బ్రతికుంటే బాగుండనిపిస్తుంది. మీ అమ్మ తన ఆశయాలతో పెంచింది జేడి. ఆవిడ లేకపోయినా నువ్వు వాటిని బ్రతికిస్తున్నావు. నీ డ్యూటీలో ఆవిడ్ని బ్రతికిస్తున్నావు. నాకు తెలిసి మీనన్ కాన్సంట్రేషన్ ఇప్పుడు ఇక జగదాత్రి మీద నుంచి జేడీ మీదకి వచ్చేస్తుంది. అవును సార్, మా గురించి ఇక భయపడాల్సిన అవసరం లేదు. సిరిని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పాం. గో హోమ్ అండ్ టేక్ రెస్ట్. ఓకే సార్. సార్, ఇంటికి వెళ్లే ముందు ఒకసారి మా గెస్టుల్ని పలకరించి వెళ్తాం. సరే, 1 minute. సార్. ఓ పెద్ద మేధావుల్లో ఓరాక్షన్ చేసింది చాలు కానీ ఏదైనా మాట్లాడి చావండి. అంటే సైలెంట్గా ఉంటే భయంగా ఉంది బావా. ఒరేయ్ ఎదవా, ఇదంతా నీ వల్లే వచ్చింది. నిన్నే చంపేస్తుంటే ఇవాళ నేను ఈ స్థితిలో ఉండేవాడినే కాదు. నిజమే, ఇక్కడ కాకుండా రోడ్డు మీద అమ్మా అని అడుక్కు దొబ్బేవాడివి. లేకపోతే ఏంటి బావా, అటు ఇటు చేసి ఎప్పుడు నన్నే అంటావు? అరే, నువ్వు అడిగిందే కదా ఎప్పుడు చేసేది. నీ బొంద చేశా. నువ్వే ఆ మంగ నీట్గా చంపుంటే ఇవాళ మనం అందరము ఈ పరిస్థితుల్లో ఉండేవాళ్ళమే కాదు. నువ్వే గనక ఆ హీరోయిన్ గోక్కుండా ఉండింటే మనకి ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు. రేయ్ నిన్ను ఆగు, ఆగు. అసలు బయట ఏం జరుగుతుందో తెలీదు. ఆ జేడీ మనల్ని ఎందుకు వదిలిపెట్టిందో అర్థం కాలేదు. వదిలేసి మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేసిందో కూడా తెలియట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి తెలియకపోవడానికి ఏముంది? భాయ మనల్ని విడిపించడానికి ఏదో చేసినట్టున్నారు. భాయిని మోసం చేయడానికి మనల్ని వదిలి మళ్ళీ వేరే కేసులు అరెస్ట్ చేశారు. లోపల ఎన్ని రోజులున్నా కూడా మీ పర్ఫార్మెన్స్ మాత్రం తగ్గలేదు. హలో బాయ్స్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని సార్, మీకు బీపీ ఉందని మా వాళ్ళు చెప్పారు. మళ్ళీ స్పెషల్గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవును, ఏంటి ప్రసాద్ గారు, మీ ఫ్యామిలీతో జగదాత్రిని మాక్సిమం ప్రెషర్ పెట్టడానికి ట్రై చేశారంట. ఇప్పుడు మీ మీదున్న కేసుకి జగదాత్రి కారణం కాదు. తనకి ఈ కేసులకి ఏం సంబంధం లేదు. మరి ఇప్పుడేం చేస్తారు? మరి ఈసారి తప్పించుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారు? మేడం, తప్పైపోయింది. ఇంకెప్పుడు నేను తప్పు చేయను మేడం. ప్లీజ్ నన్ను ఒక్కని వదిలేండి మేడం. రై అయినా నేనేం పెద్ద తప్పులు చేయలేదు మేడం. ఏం చేసినా ఈ నా బావ కోసమే చేశాను మేడం. నాన్న అభి, తప్పు చేసిన వాడినైనా మా జేడీ వదిలేస్తుందేమో గాని తప్పు చేయడానికి సహకరించిన వాడిని మాత్రం వదలదు.